రామ్ చరణ్ బాడీగార్డ్ ఒక ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ అని మీలో చాలా మందికి తెలుసు. కానీ ఎంఎంఏ స్పోర్ట్ గురించి ఎంతమందికి తెలుసు? మనం క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ గురించి బాగానే వింటాం. కానీ ఎంఎంఏ మీన్స్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనే స్పోర్ట్ గురించి చాలా మందికి కంప్లీట్గా తెలియదు. ఎంఎంఏ అంటే ఒక కాంబాక్ట్ స్పోర్ట్. ఇందులో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, బ్రెజిలియన్ జుట్సు లాంటి డిఫరెంట్ ఫైటింగ్ స్టైల్స్ ని కలిపి యూజ్ చేస్తారు. అందుకే దీనిని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని పిలుస్తారు. చాలా మంది ఎంఎంఏ అంటే ఫైటింగ్ అని అనుకుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎంఎంఏలో స్ట్రెంత్ తో పాటు స్పీడ్, స్టామినా, టెక్నిక్, స్ట్రాటజీ, డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. బయట నుంచి చూస్తే ఇది ఒక వైలెంట్ స్పోర్ట్స్ కింద కనిపిస్తుంది, కానీ ఫైట్ లో కట్స్, బ్లడ్స్ కూడా ఉంటాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇది ఒక హైలీ ప్రొఫెషనల్ స్పోర్ట్. మ్యాచ్ ముందు మెడికల్ టెస్ట్, మ్యాచ్ టైంలో రెఫరీస్, రింగ్ సైడ్ డాక్టర్స్, స్ట్రిక్ట్ రూల్స్ అన్ని కంపల్సరీ. వరల్డ్ వైడ్ గా యూఎఫ్సి వల్ల ఎంఎంఏ చాలా పాపులర్ అయ్యింది. కార్నర్ మెగ్రెగర్, కబీర్ నుర్మగోమ్డో, జాన్ జోన్స్ లాంటి ఫైటర్ ఈ స్పోర్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఇండియాలో కూడా ఎంఎంఏ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అన్సిన్ జుబ్లీ మరియు పూజా టొమాక్ లాంటి ఇండియన్ ఫైటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఎంఎంఏ అంటే జస్ట్ ఫైటింగ్ కాదు, డెడికేషన్, ఇంటెలిజెన్స్, కరేజ్, డిసిప్లిన్ అన్నీ కలిపిన కంప్లీట్ స్పోర్ట్. కీప్ ట్రైనింగ్, keep improving and never stop for your goal. See you in the next video. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం TF Decodes ని ఫాలో చేయండి.